బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. తాత్కాలిక దేశాధినేత యూనస్ ఇటీవల విద్యార్థి సంఘం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని షేక్ హసీనాను మాన్స్టర్ గా పోల్చడం సంచలనంగా మారింది. ప్రభుత్వాన్ని కూల్చివేసేలా పోరాటం నడిపిన విద్యార్థి సంఘం నేతలను ఆయన అభినందించారు. మరోవైపు బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన ఆందోళనలను ఆమె ఉగ్రదాడులుగా అభివర్ణించారు. ఆందోళనలో చనిపోయిన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన హసీనా ఈ నెల 15న సంతాప దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాక బంగ్లాకు స్వాతంత్రం తీసుకొచ్చిన తన తండ్రిని ఈ ఆందోళనలతో అవమానించారని, దేశ ప్రజలే తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె యూకే వెళ్దామని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఆమె భారత్లోనే ఉండిపోవలసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆమె దేశం విడిచి వెళ్లిపోవడంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాన్స్టర్ దేశాన్ని వెళ్లిపోయింది అంటూ యూనస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యూనస్ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన విద్యార్థి సంఘాల నేతలను యూనస్ అభినందించారు. అంతేకాక ఇప్పటికే విద్యార్థి సంఘ నాయకులు నహీద్ ఇస్లాం, ఆసిఫ్ మహమ్మద్లను 16 మంది సభ్యుల సలహా మండలిలో చేర్చుకున్నారు. విద్యార్థుల నేతృత్వంలో ప్రారంభమైన విప్లవం మొత్తం ప్రభుత్వాన్ని కూల్చేసిందని యూనస్ అన్నారు. నిరంకుశ పాలనకు ముగింపు పడిందని, దేశం నుంచి మాన్స్టర్ వెళ్లిపోయిందన్నారు. విద్యార్థి సంఘాల నేతలను తాను గౌరవిస్తానని, తాత్కాలిక పరిపాలనా బాధ్యతలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరడం వల్లే తాను అంగీకరించినట్లు యూనస్ తెలిపారు. ప్రధాన న్యాయమూర్తిగా సయ్యద్ రెఫాత్ అహ్మద్ పేరును విద్యార్థి నాయకులు ప్రతిపాదించడంతో ఆయనను కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. షేక్ హసీనా దేశాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత ఆమె పార్టీ అవామీ లీగ్కు చెందిన నేతలను ఆందోళనకారులు టార్గెట్ చేసుకున్నారు. వెంటాడి మరి ఆ పార్టీ నేతల ప్రాణాలు తీశారు. దీంతో బంగ్లాదేశ్ను వీడి భారత్కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఐటీ శాఖ మాజీ మంత్రి జునైద్ అహ్మద్ పలక్ను, విదేశాంగ మాజీ మంత్రి హసన్ మహమూద్ను అధికారులు ఢాకా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనల నేపథ్యంలో హసీనా కంటే ముందే పలువురు నేతలు దేశం వీడి వెళ్లినట్టు తెలుస్తోంది. అంతేకాక షేక్ హసీనా హయాంలో ఉన్నత పదవుల్లో నియమితులైన వారి రాజీనామాల పరంపర కొనసాగుతోంది. బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్గా ఉన్న జియావుల్ అహ్సాన్పై వేటు పడింది. లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ సైఫుల్ అలాంను విదేశాంగ మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మైనార్టీలపై దాడులకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వానిదే బాధ్యత అని పలు దేశాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో యూనస్ మైనార్టీలపై జరుగుతున్న దాడులపై స్పందించారు. ప్రజలందరి హక్కులు సమానమేనని, అందరూ ఓపిక వహించాలని విజ్ఞప్తి చేశారు. ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన యూనస్ బంగ్లాదేశ్ పూజా ఉజ్జపన్, మహానగర్ పూజా కమిటీలతో సహా పలు హిందూ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. బంగ్లాదేశ్లో హక్కులు అందరికీ సమానమేనని, మానవులంతా ఒకటే, మన హక్కులు ఒకటేనన్నారు. ప్రజల మధ్య భేదాలకు తావులేదని, దయచేసి ఓపిక వహించాలని కోరారు. సమస్యల పరిష్కారంలో విఫలమైతే విమర్శించాలని, మతమేదైనా ప్రజాస్వామ్యంలో అందరం మనుషులమేనన్నారు. సంస్థాగత ఏర్పాట్లలో లోపాల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాపై బంగ్లాదేశ్లో హత్య కేసు నమోదైంది. ఆమెతో పాటు మరో 6గురిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. రిజర్వేషన్ల అంశంపై బంగ్లాదేశ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 550 మందికి పైగా చనిపోయారు. ఈ క్రమంలోనే మొహమ్మద్పూర్లోని ఓ కిరాణా దుకాణ యజమాని అబూ సయ్యద్ మరణించాడు. అతడి మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనానే కారణమని ఆరోపిస్తూ సయ్యద్ కుటుంబ సభ్యులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెతో పాటు మరో 6గురిపైన కేసు నమోదైంది. నిందితుల్లో అవామీ లీగ్ పార్టీ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీ అబ్దుల్లా అల్ మామున్ సహా మరికొందరు ఉన్నారు. బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న పరిణామాలపై మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి స్పందించారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. తన పార్టీ అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలు ఇతరులపై జరిగిన హింసాత్మక ఘటనలను ఉగ్రదాడులుగా ఆమె పేర్కొన్నారు.
తమ దేశంలో నమోదైన హత్యలు, విధ్వంసకాండలో భాగమైన వారిపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. మృతులకు నివాళిగా ఈ నెల 15ను జాతీయ సంతాప దినంగా జరపాలన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన హసీనా ప్రకటనను ఆమె తనయుడు సాజిబ్ వాజేద్ జాయ్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. కాలంలో ఆందోళనల పేరిట కొంతమంది విధ్వంసానికి దిగారని, హింసాత్మక దాడులకు పాల్పడ్డారని హసీనా అన్నారు. ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు హసీనా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నెల 15న బంగబంధు భవన్ వద్ద మృతులకు నివాళులర్పించాలని దేశ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. అదేవిధంగా ఇటీవల హత్యలు, విధ్వంస చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నానని హసీనా తెలిపారు. తన తండ్రి జాతిపిత బంగబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లా స్వతంత్ర దేశంగా ఏర్పడిందని, తాజా పరిణామాలతో ఆయన ఘోర అవమానానికి గురయ్యారన్నారు. లక్షలాది మంది అమరవీరుల రక్తాన్ని అవమానించారని, దేశ ప్రజల నుంచి తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని షేక్ హసీనా అన్నారు.